నాగార్జున కెరియర్ లో అతిపెద్ద మైలురాయిగా నిలవబోయే 100వ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పై రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తూ అభిమానుల అంచనాలు ఆకాశానికే తీసుకెళ్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ చిత్రం ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో ఉండడంతో సినిమాపై ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ చిత్రంలో నాగార్జున డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అదే స్క్రీన్ పై రెండు విభిన్నమైన షేడ్స్ తో నాగ్ కనిపించనుండడంతో అభిమానులకు ఇది ఒక కనుల పండుగగా మారనుంది. అందులోనూ ఒక పాత్ర రాజకీయ నేతగా ఉండొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కథలో అత్యంత కీలకమైన పాయింట్ ముఖ్యమంత్రి పాత్ర పవర్ఫుల్ గా ఉండబోయే ఈ సీఎం క్యారెక్టర్ కోసం మేకర్స్ ఓ స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. అందులోనూ గత కొద్ది రోజులుగా తబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఆమెనే సీఎం పాత్ర కోసం ఎంచుకుంటే దాదాపు 27 ఏళ్ల తర్వాత నిన్నే పెళ్లాడతా కాంబినేషన్ మళ్ళీ తెరపైకి వస్తోంది. ఇది కేవలం ఓ సినిమా కాదులకి ఒక నోస్టాల్జిక్ ట్రీట్. ఇక మరో స్టార్ హీరోయిన్ కూడా ఈ ప్రాజెక్ట్ లో చేరితే స్టార్ కాస్టింగ్ పరంగా సినిమా మరింత భారీగా మారనుంది. లాటరీ కింగ్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఇది ఒక పొలిటికల్ డ్రామా కావడంతో టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ నిర్మాతలు మాత్రం ఏమాత్రము రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. పొలిటికల్ థ్రిల్లర్, డ్యూయల్ రోల్, స్టార్ కాస్ట్ అన్ని కలిపి ప్యాకేజ్ నాగార్జున 100వ సినిమా టాలీవుడ్ లో సంచలనం రేపే సినిమాగా మారబోతోందా?